పెళ్ళైతే చాలు అనుకున్న ఒక అతనికి ఆకాశం అంతా పందిరేయాలి, భూదేవి అంతా మండపం కట్టాలి, మామిడి ఆకులతో తోరణం కట్టాలి, అట్టి ఆకులో భోజనం పెట్టాలి. ఇవన్నీ పట్టించుకునే ఒక ఫ్రెండ్ ఉంటే ఆ పెళ్లి ఎలా జరుగుతుందో మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట పెళ్లి డౌటే. పెళ్లి కొడుకులు డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నా తెలుసారా? ఎర్రగా కూడా ఉన్నాడు. పెళ్లి కొడుకు డ్రెస్ లో ముద్దొస్తున్నావురా. థ్యాంక్స్ రా. అరే గాంధారే, కొద్ది నువ్వు చూసుకొని మాట్లాడరా. అసలే నీకు నోటుదోలు ఎక్కువ. నేను ఒప్పుకుంటాను రా, కానీ ఎక్కడ ఏం మాట్లాడు నాకు తెలుసురా. అదే రా, కొద్ది చూసుకొని మాట్లాడు. తప్పకుండా. పంతులు పెళ్ళైందా? ఇంకా కాలేదా? పంతులకు పెళ్ళి అవ్వలేదంటే ఏదో హెల్త్ ప్రాబ్లమ్. ఇదే చూసుకొని మాట్లాడు అంటే. నేను అల్లరి చేయలేదురా, ఆరాధిస్తాను రా. పెళ్లి కూతుర్ని పిలిపించండి అమ్మా. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పెళ్లి కూతురే ఇంత బాగుందంటే వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటుందో, వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటుందో. పెళ్లి కూతురు అమ్మా త్వరగా రాండి. అసలు నిజమైన తల్లిదండ్రులేనా పెళ్లి కూతురికి? అవునండి. మరి దూరం దూరం నిలబడ్డారేంటి? అలాంటి వాడు ఇలా మధ్యలో వచ్చి దూరాడనుకో మీ కాపురం ఏమైపోద్ది? ఒక్క నిమిషం. పెళ్లి కూతురు తల వంచుకొని సిగ్గుపడుతుందంటే ఆమె మనుషులు ఎవరో ఉన్నారని నా డౌట్ రా. ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లిలో సిగ్గుపడి తల ఉంచుకొని ఉంటదరా. నువ్వు నేర్పని డౌట్లు పెట్టుకోకు. అరే ఈ రోజు ఆడపిల్ల ఎవరికి సిగ్గుపడుతున్నారా? ఆవిడకుందా సిగ్గు? ఆవిడకుందా సిగ్గు? సిగ్గు అంటే ఎలా ఉంటుందో తెలుసా ఆమెకి? ఓ మాట్లాడుతూ ఒక నిమిషం ఉండు. ఒక నిమిషం ఉండరా. నువ్వు ఇలా తల వంచుకొని సిగ్గుపడుతున్నావు అంటే నీ మనసులో ఎవరో ఉన్నారని నా డౌట్. వాడెవడో చెప్పు. పెళ్లి పీటల ముందు నుంచి ఇన్ని లేపేసి వాడితో నీకు పెళ్లి చేపిస్తా. అమ్మాయి ఇక్కడ పంతులు మారడు, పెళ్లి మండపం మారదు, పెళ్లి లోతుల చుట్టాలు మారడు, పెళ్లి కొడుకు ఒక్కడే మారతాడు. అరే అమ్మాయి నువ్వేమైనా ఖర్చు అవుతున్నాయో భయపడుతున్నాయేమో. నువ్వేం భయపడకు. పెళ్లి భోజనాల దగ్గర నుంచి ఎంగిలి ఇస్త్రాల వరకు వాడి ఖర్చుతో చేస్తా. నా మనసులో ఎవరు లేరండి. ఉన్నారు. అయ్యో లేరండి. ఉన్నారు. పనికి మాట్లాడా. అది లేరు అంటే నువ్వు ఉన్నారు అని చెప్పి బలవంతంగా ఒప్పించావేంట్రా నువ్వు? అంటే ఎవరైనా ఉన్నారా లేరా అని చిన్న టెస్ట్ చేశాడు రా. నీకు దండం పెడతాను రా. లోపలికి వెళ్ళి భోజనాల దగ్గర ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చే వాళ్ళు భోజనం చేస్తారు. బంధువులు వచ్చేసి పెళ్లి కోసం కాదు, భోజనాల కోసమే మాట్లాడుతున్న నోటులు కూడా అంటారు. సరే వచ్చి కూర్చోండి. ఎవరు లేరంట? అమ్మాయి వచ్చి కూర్చో. పంతులు నెక్స్ట్ ఏంటి? నీది అయిపోతే నాది మొదలెడతాను. నాది అయిపోయింది నాయన, నీది మొదలు పెట్టిన ఆయన. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను. ఆవిడ మావిడేనండి. ఒక ఆవిడని కడుపు చేసి వదిలేశారు కదా, ఆవిడ ఏం చేశారు? ఆవిడ వదిలేసారు. ఈవిడతోనే జాగ్రత్త ఉండండి. షర్ట్ మార్చినట్టు మార్చకండి. పెళ్లి కొడుక్కి అత్తమామ బట్టలు పెట్టండి ఆయన. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండరా. ఏంటి బట్టలు అయ్యి గంగి రోజు మీద కలుపుతారు చూడు, సంక్రాంతి రోజు అలా ఉన్నాయి బట్టలు. బట్టలు బాగాలేరా? నువ్వు లేకపో, మనం వెళ్ళిపో. పెళ్లి తొక్కలేదు కదా ఆయన. పెళ్లి కూతురికి జీలకర్ర బెల్లం పెట్టు. నిరసంగా ఉన్న పొద్దు నుంచి ఏమైనా తిన్నావా లేదా? ఏం తినకూడదని చెప్పారు. ఎవరు చెప్పింది? అక్కడ పెట్టు. అరే 2 నిమిషాలు ఉండరా. పెళ్లి అమ్మాయి ఏం తినలేదంటే 2 నిమిషాలు తినిపించుకొని వస్తా. పంతులు గారు కూర్చో. జీలకర్ర బెల్లం పెట్టరా. ఒక్క నిమిషం. నా పెళ్లి జరగన వాడు ఏంటండి బెల్లం? బెల్లం మెత్తగా ఉంటే ఏమైందిరా నీకు? బెల్లం మెత్తగా పర్లేదురా. పెళ్లిలో బెల్లం మెత్త ఉండకూడదురా. ఇంత చిన్న బెల్లము గురించి అంత పెద్ద డిస్కషన్ అవసరమారా? ఎందుకు అవసరం లేదురా? మరి బెల్లానికి బదులు జీలకర్ర జిలేబీ పెట్టదు కదా తల మీద. అబ్బో ఇది ఇలా తేలేదు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సెట్ అవుతుంది ఆయన. ఇది కుదరదు. ఎందుకు కుదరదు? ఎలా కుదిరిద్దిరా ఆయన? నాది శాస్త్రంతో కూడిన పెళ్లి, నీది శాడిజంతో కూడిన పెళ్లి. నా శాస్త్రానికి నీ శాడిజానికి మధ్య పసి పిల్లడు నలిగిపోతున్నాడు ఇక్కడ. ఏం నలిగేది? అరే 2 నిమిషాలు ఉండరా. మంచి బెల్లం తీసుకున్న అమ్మాయి రా. ఎక్కడ తగిలేట్రా వీడు నీకు? ఇలా ఉన్నాడేంటి వాడు? చిన్నప్పుడే తగిలాడు దరిద్రుడు. అప్పటి నుంచి ఒకటే టార్చర్. వాడికంటే ఒత్తిగా ఉండేది నా చుట్టూ. ట్రాక్టర్లు పెట్టి దున్నినా, ప్రొక్కలు పెట్టి లాగినా ఊడేది కాదు నా జుట్టు. కానీ వాడి టార్చర్ కి ఎప్పుడు ఊడిపోయిందో తెలియదు నా జుట్టు. నిజమే. పుట్టే ప్రామిస్ చెప్పాను కదా, మాట్లాడితే
మూతి పడరాని రాలిపోతాయి. లోపలికి రండి, పని చెప్తాను. చూసావా, వాళ్ళిద్దరి మధ్య ఒక్క అగ్గిపుల్ల గీశాడంతే వాళ్ళ పచ్చని పాకురు తగలడిపోతుంది చూడు. ఇదిగో రే, ఇదిగోరా బెల్లం. అమ్మాయి కూర్చో. బెల్లం అంటే ఇలా ఉండాలరా, తల మీద పెడితే బెల్లం బ్రహ్మ నాడులు కదలాలరా. పెట్టండి, అర్థమైందా? పంతులు నెక్స్ట్ ఏంటి? ఆ దండలు తీసుకొని చెరు ఒకటి మార్చుకోండి ఆయన. పంతులుండు. మళ్ళా ఏమైందిరా గాంధారి? దండలా కొట్టులోంచి కొనుక్కొచ్చారా, సౌ మీద నుంచి కొట్టుకొని వచ్చారా? ఒక్క పువ్వులో జీవకళ కనిపిస్తుందా? పువ్వుల్లో జీవకళ ఒక్కటి కనపడితే సరిపోద్దా? లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ కూడా కనపడాలా? అరే గాంధారి, ఉదయం 7 గంటలకు జరగాల్సినటువంటి నా పెళ్లి నీ వల్ల సాయంత్రం 7 గంటలైనా జరగలేదురా. ఏదో దండలో వేసుకుంటూ ఇచ్చిరా. ఏది వేసుకోవడానికి ఇది ఇంట్లో బండలు కాదరా, పెళ్లిలో దండలు రా. దండలు బాగుంటేనే కాపురం బాగుంటది. సార్ నా భార్య నన్ను తొక్కి తోలదీస్తోంది సార్. నా జీవితంలో నా భార్య తప్ప ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు సార్. ఏది ఒకసారి కుడి చేతు. అది నువ్వు కాదు, వాడు కుడి చేతి లేదు, నీకుంది. గుడి మల్కాపూర్ వెళ్ళి మంచి ఫ్రెష్ గా దండలు 2 తీసుకొని వస్తాను. ఉండు. గుడి మల్కాపూర్ వెళ్తాడంట. అటా 2 నిమిషాలు వస్తాను. ఉండు. పంతులు గాబరాలో పెళ్లి కూతురు తీసుకెళ్ళడం మర్చిపోయాడు. కరెక్ట్ టైం గుర్తు చేసావురా. థ్యాంక్స్ రాంబాయ్. ఎవరికన్నా గ్రహాలు తంతాయిరా, ఇక్కడ నీ గ్రహాన్ని నువ్వే తన్నుకుంటున్నావురా దరిద్రుడా. వాడికి రాని వాడే అనుకుంటున్నాడంట. అటా అటా. పంతులు నేను వచ్చేసాను. ఇదిగో దండలు తీసుకొచ్చా. నువ్వు ఇంకా ఏమేం కావాలో మొత్తం తీసుకోవచ్చు. అప్పుడు దాకా నేను ఏం లేదు పంతులు, దండలే. అంతేనా? పెళ్లి కూతురేది? ఇక్కడే ఎక్కడ పోయింది? ఏం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా. ఎవడి గొట్టంగాడు? పూల కొట్టాడు. పెళ్లి ఎలా చేసుకున్నావు అమ్మాయి? మరేం చేయమంటారు పంతులు గారు? ఇప్పుడు వాడి పెళ్లి తాగిపోతారు అనుకుంటున్నారా? అస్సలు ఆగడు. వాడు రేపు శోభనం గదికి కూడా వస్తాడు. శోభనం గదిలోకి వెళ్తాడంట. అంట. శోభనం గ్లాస్ లో పెట్టిన పాలు చూసి ఈ ప్యాకెట్ పాలు మంచివి కాదు, పొదుగులో పితికిన పాలే మంచివి అని చెప్పి ఆ పొదుగులో పితికిన పాలు కోసం నా చెయ్యి పట్టుకొని వీడి దేశమంతా తిప్పుతాడు. ఆ పాలు దొరికే లోపు నా జీవితం నేలపాలేదు. అందుకే ఈ పూల కొట్టుని కట్టుకున్నా. 100% కరెక్ట్ పని చేసావు అమ్మాయి. ఇదిగో నాయన, నీకు నేను దీర్ఘం పెడతా, నేను దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తా. మీరందరికి వెళ్ళిపోండి. మనకి వెళ్ళిపోవాలంట. మనం ఇంకా వెళ్ళిపోవాలంట. నీ నోటు తోలుతో నా తోలు తీర్చు కదరా. హలో నువ్వు ఆగరా, నువ్వు ఆగరా, నువ్వు రేయ్. నాగబాబు సార్. బాగుంది చంద్ర, కొత్త క్యారెక్టరైజేషన్ కనపడింది. వెరీ గుడ్. రోజా గారు. సత్తిపండుకి అనుకూల శత్రు చంద్ర. కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో చాలా బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.